పరలోక పౌరసత్వమును ఇలలోన అందరూ పొందాలని దేవుని ప్రేరణలో రూపించబడినది హెవెన్ హెవెన్ హెవెన్. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును. జీవ స్వరములు దైవ కార్యాలు ఎల్లవేళల ప్రచురించును. హెవెన్ హెవెన్ హెవెన్. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది నీ చిత్తమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం. దేవుని స్తోత్రం. హెవెన్ టీవీ చూస్తున్న వారందరికీ యేసునామములో వందనాలు. ఇప్పుడు మా తల్లి గారు పైలా సీతామహాలక్ష్మి గారు పాట పాడతారు. అనంతరం మా తండ్రి గారు పైలా విజయరాజు గారు వాక్యం అందిస్తారు. మనం అందరం శ్రద్ధగా విందాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని
ప్రియమైన దేవుని బిడ్డలారా, హెవెన్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని తిలకిస్తున్న మరి దేవుని యొక్క విశ్వాసులైన వారికి అందరికీ యేసయ్య నామంలో వందనాలు. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి ఈ దినం మీ సన్నిధిలో, మీ యొక్క గృహాల్లో మరి మీతో మాట్లాడే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి ఏమిచ్చినాను ఆయన రుణము తీర్చుకొనిలేం. దేవుని వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం గలవారు గొప్ప కార్యాలు చూసేదరని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. దేవుని వాక్యములు ఈ దినం కృప కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక 7 మాటలు ప్రాముఖ్యమైనటువంటివి. కృప వలన మనకి ఏం కలుగుతుంది అనేది దైవవాక్యం ద్వారా తెలుసుకుందాం. కృప దేవునిలో ఉన్న ఒక భాగము, ఒక అమూల్యమైనటువంటిది. కృప అనగా యేసుప్రభు వారికి చెందుతుంది, కానీ ఈ లోకంలో ఎవరికి చెందదండి. ఎందుకంటే కృప అనగా దాని అర్థము మనం అడగకుండా దయచేసేది, మన అక్కర్లు తీర్చేటువంటిది. అలాంటి గొప్ప భాగ్యము కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది. ఆ కృప ఎలా వస్తుంది అనంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుప్రభు వారిలో నుంచి ఈ లోకానికి వచ్చినటువంటిదని బైబిల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని నుండి మనకు వచ్చిన ఒక వరం. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వల్ల మనకు కలిగినటువంటిది ఒక గొప్ప భాగ్యము, కృప. ఆ కృప మనల్ని రక్షిస్తుంది. అవునండి, ఈ లోకములో మనిషి జీవితానికి రక్షణ లేదు. వెళ్ళినోడు వాడి కరెక్ట్గా తిరిగి వస్తాడనే నమ్మకం లేదు, ఏ విషయంలో కూడా నమ్మకం లేదు. కానీ దేవుని యొక్క రక్షణ మనకుంటే మనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆ కీడు వచ్చినని భయం లేక నెమ్మదిగా ఉంటాం. అపాయమేది రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ కృప మనల్ని రక్షిస్తుంది. కృప ఎలా రక్షిస్తుంది అంటే ఏ అపాయంలో ఉన్న, అనర్థంలో ఉన్న వాటిలో మనం నాశనం కాకుండా కృప కాపాడుతుందని ఉంది. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 11వ వచనం అన్నాడు, నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నాయి ప్రభువా అన్నాడు. ఎందుకు కాపాడుతున్నాయంటే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ కృప మనల్ని చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చదువు. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపా సత్యము ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుందండి. అవునండి, కృపా సత్యము, కృప ప్రాముఖ్యమైనటువంటిది, దేవునిలో ఉన్నటువంటి భాగం. అది కృప దేవునిలో ఉన్నటువంటి ఎడమ భాగము. కృప సత్యం అనేది కుడి భాగము. ఈ ఎడమ భాగంలో వచ్చినటువంటి కృప ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. ఎటువంటి స్థితిలో నుంచి కాపాడుతుంది అంటే, మనం ఒకవేళ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. అవునండి, భయంకరమైన స్థితిలో ఉన్నా. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోనే రాయబడి ఉంది, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత మనకు బలమునిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ కృప మనకి ఏమిస్తుందంటే బలమునిస్తుంది. నీవు బలహీనుడువా బలమిస్తుంది, నువ్వు శక్తిహీనుడువా శక్తినిస్తుంది, నువ్వు అభివృద్ధి లేనివాడో అభివృద్ధి పరుస్తుంది. నీకు అనేక రకాలుగా కృపతోడుండి నీకు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తుంది. 119వ కీర్తనలోని కృప గురించి ఒక ప్రాముఖ్యమైనటు మాట 119వ కీర్తన 76వ వచనంలో ఈ కృప వలన మనకు కలిగేటువంటి గొప్ప కార్యముని దేవుడు మనకు వివరించి ఉంచాడు. 119వ కీర్తన 76వ వచనం చదవండి. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఏం చేస్తుందంటే ఆదరించుతున్నది. దేవుని స్తోత్రం. మనిషిని ఆదరించేది ఈ లోకంలో ఏమున్నది అంటే, ఒక బాధలో ఉంటే ఆదరించే దిక్కు ఉండదండి. ఏదన్నా ఒక బాధలో ఉన్న ఎవరు ఆదరించరు. కొంతమంది ఆదరణ లేకే చనిపోతున్నారు. అవునండి, వారు చేసినటువంటి కొన్ని భయంకరమైన పాపాలను బట్టి, వారు చేసుకున్నటువంటి అనేకమైనటువంటి అపవిత్రమైన పనులను బట్టి వారు చెరుపుకొని, వారికి ఆదరణ లేక, ఆదరించే దిక్కు లేక, వారికి సహాయం లేక చనిపోతున్నారు. కానీ దేవుడు మనకి సహాయకుడు ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనకి క్లియర్గా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఏ రీతిలో దేవుడు సహాయం చేస్తున్నాడో, ఏ రీతిలో ఆ కృప ద్వారా మనల్ని సహాయం చేసి నడిపిస్తున్నాడో దైవ గ్రంథంలో దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందినట్లు ధైర్యముతో మనము ధైర్యముతో కృపాసనమును కృపాసనమునొద్దకు మనము చేరుదాము. దేవుని స్తోత్రం. కృపాసనం అంటే దైవ సన్నిధి. ఆయన కృప ఆసన్నమై ఉన్నది. కృపాసీనులు కండి, ఆ కృపలో మనం పాత్రులు కండి. ఆయన కృప ఎంత అమూల్యమైనదంటే కృప అంట ఎంత ఘోర పాపాత్ముడైనా క్షమించడానికి, దేవునితో మనల్ని ఏకపరచడానికి కృప పోరాడుతుంది మన కొరకు. ఎంత ఘోర పాపులనైనా రక్షిస్తామంటుంది కృప. అయితే సత్యం ఒప్పుకోదండి. సత్యంకి ఎంత మాత్రం కూడా ఊరుకోదు. సత్యం తప్పు చేస్తే దండించదు. కానీ కృప చాలా అమూల్యమైనది, చాలా అమూల్యమైనటువంటి దానిలో గొప్ప అమూల్యమైనటువంటిది. ఎందుకంటే ఎంత ఘోర పాపాత్ముడని క్షమించేది. ఆ కృప మన కొరకు ఏం చేసింది అంటే, మన కొరకు ఆ కృప రక్తం కార్చిందండి. ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం. ఆయన కృపచేతే ఆదరింపబడుతున్నాం. ఆయన కృపచేత మన సహాయం కలుగుతుంది. ఆయన కృపచేత మనకు బలం కలుగుతుంది. ఆయన కృపచేత మనకి ఆదరణ కలుగుతుంది. ఇవన్నీ కలగడానికి కారణం ఆ కృపలో ఉన్న గొప్పతనం. మనం అంత యోగ్యులం కాదు, మనకంత గొప్పతనం లేదు. ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే అందరూ కూడా తల్లి గర్భముల నుండి భూమి మీదకి వచ్చిన వారే. దేవుడైనను పుట్టితే మనిషిగా చనిపోవాలని దైవ గ్రంథ నియమం రాయబడి ఉన్నది. దాని ప్రకారంగా దేవుడే నరుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన కృపను అనుగ్రహించాడు. కృపచేతే మనం రక్షింపబడుతున్నాం. ఆ కృప ఎంత గొప్పది అంటే ఎంత దుర్మార్గుడైనా క్షమించేది. అవునండి, ఈ రోజుల్లో క్షమించరు. ఒక భార్య తప్పు చేసిందంటే భర్త పొడిచేసి చంపేస్తాడు, క్షమించడు. కానీ దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎంత తప్పు చేసినా నిన్నెందుకు క్షమిస్తాడంటే, నువ్వు ఆ పాపం తెలియ నరకంలో కాలిపోవడం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి ఆయన కృపచేత రక్షణ పొందుకుంటున్నాం. ఆయన కృపచేత ఆ రక్షణను మనం సంపాదించుకుంటున్నాం. ఒకవేళ మనం ప్రార్థన చేసి నా పరిస్థితి ఇలా ఉందో తండ్రి అని వేడిస్తే దేవుడు జవాబిస్తాడు. అవునండి, నీ తప్పు నుంచి నేను విడుదల పొందడానికి నీ జవాబిస్తాడు. పౌలు గారు కూడాను, నాలో ఒక బలహీనత ఉంది ప్రభువా, నన్ను వేధిస్తుంది, నన్ను తినేస్తుంది, దీని నుంచి విడిపించమని పౌలు గారు ప్రార్థన చేశాడు. కొరింథీ పత్రిక 2 కొరింథీలో 12వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, చదవండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. దేవుని స్తోత్రం. బలహీనతల్లోని, బలము లేని స్థితుల్లోని, నిస్సహాయ స్థితుల్లోని నీకు ఆదరణ కలిగించి జవాబిచ్చేది, నీతో మాట్లాడేది. కృప మాట్లాడుతుందండి ప్రతి మనిషితో. అవునండి, అందుకే యేసు ప్రభు వారికి ఒక పేరుంది, మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ఉండొచ్చు, లేరు అని అనకూడదు. ఎందుకంటే పిలువబడుతున్నారు. జనం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి దండాలు పెడుతున్నారు, వాళ్ళకి దండలేస్తున్నారు, వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, టెంకాయలు కొడుతున్నారంటే జనం పిచ్చోలా. ఏదో వాళ్ళకి లాభం దొరుకుతుంది కాబట్టి, ఆ లాభం వచ్చింది కాబట్టి దేవుడు అని నమ్ముతున్నారు, లేకపోతే నమ్మరు. యేసు ప్రభు వారిని లాభం ఎతకడానికి కాదు, ఆయన కృప మనకి. దేవుని స్తోత్రం. నువ్వెంత ఘోర పాపమైనా, దుర్మార్గుడు అయినా, దుష్టుడు అయినా ఆయన కృప మనల్ని విడిచిపెట్టదంట. ఎన్నడూ విడువదు, ఎడబాయదు. ఆయన కృప ఎంత గొప్పదంటే ఒక పాటలో రాశారు. యేసన్న గారు మహా గొప్ప సేవకులు ఒక పాటలో రాశారు, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఆయన కృప నాకు చాలు, ఆ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఆ కృపలో ఎంత గొప్ప ఆదరణ ఉందంటే, ఆ కృప మనకి మరి 2 కొరింథీలోనే చూడండి 9వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ఆ కృప మనకి సమృద్ధిని ఇస్తుందంట. సర్వ సమృద్ధిని, అన్నీ నీకు ఏది లేదనే లోటు లేకుండా సమృద్ధిని కలగజేస్తుంది. కృప మనకి ఇచ్చేటువంటి సమృద్ధి ఈ లోకంలో ఎవరెవరండి. అవునండి, చూడండి ఒకసారి 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలోని మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును మీరు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తమైనటువంటి కృపావరమును విస్తరింపచేయునుగాక. దేవుని స్తోత్రం. వెదజల్లి దరిద్రులకు ఇచ్చునని అతనికి ఉన్నటువంటి ఆ చేసే కార్యాల్లో ఉన్న నీతి నిరంతరము నిలుచునండి. ఎందుకంటే ఆయన సర్వ సమృద్ధిని ఇస్తుంది, దేవుడిచ్చేదే. అవునండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలోని 22వ వచనం అంటాడు, ఈ లోకంలో ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని కష్టాలు పడినా నరుని కష్టార్జితం ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి దేవుని యొద్ద ఉన్నాయి. అందుకే ఐశ్వర్యం నీకు ఇచ్చేటువంటిది దేవుని యొక్క కృప ద్వారా.
అవి కలిగేది మనకి. ఆ కృప ఎలా సంపాదించుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితం మీద వచ్చు ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. ఎందుకని ఎక్కువ కాదు? గొర్రెకి బెత్తిడేతో ఒక మన బ్రతుకు ఎంతైనా సరే. కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించేయాలని అడ్డదారులు వెళ్ళిపోతారు. అడ్డదారులు వెళ్ళి వారు అడ్డంగా పాడైపోతారు తప్ప వారు పైకి రాలేరండి. అవునండి, నా బ్రతుకు ఒక గొప్ప సాక్ష్యం అండి. యేసుప్రభు తెలకముందు యేసుప్రభు అంటే నేను అసలు ఎంత మాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. నా పక్కన మా ఇంటికి ఆనుకొని చర్చి ఉంది, అయినా సరే చర్చిలో అడిగేటవాడు కాదు. ఎందుకంటే వీళ్ళంతా ఎక్కడదో పై దేశం దేవుడు బోధ ఎక్కడ, మనకు దేవుళ్ళు కరువా, బోడు మంది దేవుళ్ళు ఉన్నారని నేను అసలు పట్టించుకున్నాడు కాదు. కొన్ని స్థితుల్లో కొన్ని గతుల్లో నేను ఎంతో అన్య దేవుళ్ళకి నేను వాటంట తిరిగినటువంటి వాడిని. చిన్నప్పటి నుంచి నేను దైవత్వంలో కొంచెం మరి ప్రేమ కలిగిన వాడిని. దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుడు ఎవరో తెలియక సతమతంతో బ్రతుకుతున్నటువంటి మేము చాలా బీదలం అండి. అవునండి, పొద్దున్న లెగితే ఆహారం లేనటువంటి వాళ్ళు, కూలి పని చేసుకుని ఉంటే తినటం లేకపోతే లేదు, అంత భయంకరంగా బ్రతికేటువంటి వాళ్ళు. నేను రిక్షా తొక్కి బాధలు పడుతున్నప్పుడు అప్పులు పాలైపోతే చచ్చిపోదామని వెళ్ళి రైలు పట్టాల కాడ కూర్చుంటే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. వాక్యం ద్వారా మాట్లాడి, నీవు ఇప్పుడు చనిపోటకెళ్ళి చనిపోతే నువ్వేమవుతావో తెలుసా, నరకానికి వెళ్ళిపోతావు, పక్కన చిట్టోల్స్ పాకలను ఉన్నాయి, అక్కడ దేవుని వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం నుంచి నాకు సంబంధించిన మాటలు వస్తున్నాయి. నువ్వు ఎన్ని తప్పులు చేసావో నీకు తెలుసా, నువ్వు ఎంతమందిని మోసం చేసావో తెలుసా, ఈరోజు మరణం అనే పాపం చేయడానికి వెళ్తున్నావు, నువ్వు ఇప్పటికైనా నా దగ్గరికి రా, నిన్ను రక్షిస్తాను, నీ శ్రమల నుంచి విడిపిస్తాను అని వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నా మనసులో వచ్చింది. ఆ మాటలు వింటుండగా నాకు ఒక చిన్న పాంప్లెట్ దొరికింది. దాని మీద ఏముందంటే యేసు ఎవరు అని ఉందండి పైన హెడ్డింగ్. అది చూస్తే దానిలో ఉన్నది యేసు మరణము నుండి నిన్ను రక్షించునని. యేసు దేవుడు కదా, మరణాన్ని నుంచి రక్షించడం ఏంటి? నాకు సతమతం వచ్చింది. ఏమో దీని గురించి తెలుసుకోవాలని నేను మరణించుకొని వెనక్కి వచ్చానండి. ఎందుకంటే నా పరిస్థితి మరణానికి వెళ్ళాను, కానీ భయమేస్తుంది. ట్రైన్ వచ్చినప్పుడు చూస్తే భయమేసేసి యువతలకు వచ్చేసి ఏం చేయాలి, ఏంటి పాంప్లెట్ దీని అర్థం అని ఓ పాస్టర్ గారిని అడిగాను. ఆయన అన్నారు, అయ్యా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు, నీ ఆయుష్ ఉంటుండగా నువ్వు చేసిన పాపాలో నీ తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి నువ్వు మధ్యలో చనిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అలా చనిపోనివ్వకుండా నీ ముఖాన్ని ఉన్న ఆయుష్, నీ నొసటిని ఎంతకాలం రాశాడు అంతకాలం నువ్వు బతికేదాకా నేను కాపాడతాడు, యేసు మరణం వరకు నిన్ను నడిపిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యేసుని నమ్ముకుంటే మరణం లేదు. 48 కీర్తనలు క్లియర్గా రాయబడి ఉంది. 14వ వచనంలో యేసు ప్రభు వారు సెలవిచ్చాడు, ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడై ఉన్నాడు, మరణం వరకు నడిపిస్తాడంటే నాకేం అర్థం కాలేదు మాటలు. సరే వచ్చేసాను, దానికోసం ఆలోచించాను కానీ అర్థం కాలేదు. ఎప్పుల గురించి చనిపోవాలనుకున్నటువంటి వాడిని ఏడుస్తూ నేను చాలా బాధపడుతున్నాను. 3 రోజులు అయిన ఇంటికి వెళ్ళేవాడు కాదు, చాలా భయంకరమైన శ్రమలు పొందుతున్నాను, చెప్పలేను, అంత బాధలు పడుతున్నాను. మరి మొహం గడిగి 3 రోజులు 4 రోజులు అయింది, ఏమీ లేకుండా అలా ఎండిపోయేవాడిని. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఆ రాత్రి దర్శించాడు. తెల్లవారిటప్పుడు 3 సార్లు దర్శనం కలిగింది నాకు. అందుకే యేసు ప్రభు వారంటే ఆ రాత్రి ఉనికిపోయాను, భయపడిపోయాను. అక్కడ మాట్లాడిన మాటలకి కనబడిన దర్శనం, పెద్ద సిలువ కనబడింది, ఆకాశం నుంచి భూమి వరకు రక్తం కారత కనబడిన సిలువ, పెద్ద లైటింగ్లా పోక్స్తూ. అది ఒక్కసారి కలవతో ఒకసారి వస్తుంది, మళ్ళీ వచ్చింది. తెల్లారికి 3 సార్లు దర్శనం వచ్చింది. ఫస్ట్ దర్శనం కలిగి ఏంటి ఏదో కలలేదు, సిలువ కనబడిందిలే అంతకాడు అనుకున్నాను కదా అనుకొని వెళ్ళిపోయి మళ్ళీ మామూలు పడుకున్నాను. 1 గంట మళ్ళీ పోయాక మళ్ళీ నిద్ర పట్టుకొని మళ్ళీ వచ్చింది, మళ్ళీ 1 గంట పోయాక మళ్ళీ ఇంక అప్పుడు నాలో భయం వేసింది. ఏంటో నేను నిజంగానే ఎన్నట్లే కనబడుతుంది యేసు ప్రభు దేవుడేమో, ఒకవేళ తెల్లోని దేవుడు కాదు, ఒకవేళ మనకు కూడా దేవుడేమో, వెళ్ళి కనుక్కుందామని చర్చికి వెళ్ళాను. నేను చర్చికి వెళ్ళి ఆ చర్చిలో నిరీక్షణ పాల్గొని పెనియేలు చర్చికి వెళ్ళి ఆయన కనుక్కుంటే ఆయన అన్న, అవును ప్రభు, యేసు ప్రభు దేవుడయ్యా, ఆయన ప్రభు, ఆయన నమ్ముకుంటే బాధలన్నింటిలో చెడిపిస్తాడు, నీ అప్పుల నుంచి చెడిపిస్తాడు, నువ్వు చనిపోయే పరిస్థితి ఉండదు, నేను కాపాడుతాడని నేను చెప్పారు. మరి అయితే ఎన్ని వారాలు రావాలండి అంటే, వారాలు కాదు, నువ్వు చనిపోయేదాకా నీ భూమి మీద బతుకున్నంతకాలం ఆయనతో కలిసి సహవాసం చేయాలని వాక్యంలో రాయబడిందని చూపించారు. ఆయనతో సావాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగే నీ బ్రతుకులో మేలు కలుగునని యేబు గ్రంథం 22-21 రాయబడి ఉంది క్లియర్గా. అప్పుడు చూసి నాకు ఆయన చూపించారు, ఇదిగో ఇలా రాయబడి ఉంది, ఇది దేవుడు రాపించిన మాటలు, దీని ప్రకారం నడితే నీకు ఈ అప్పులు ఏముండవు, దేవుడు నేను కాపాడతానంటే. ఇప్పటికి ఇంకా ఆ మాటను బట్టి నేను ధైర్యం పట్టుకొని ప్రభువుని నమ్ముకున్నానండి. ఇంక విడిచిపెట్టకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నా. ప్రభువా, నా బాధలు అప్పుల నుంచి విడిపించమని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. యేబు గ్రంథం 22-21 చదవండి. ఆయనతో సహవాసము నువ్వు చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, అలాగను నీకు మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం. సహవాసం అంటే లోక బ్రతుకు కాదండి. లోకంలో దేవుళ్ళు ఉంటారు కదా, దేవుడి దగ్గరికి ఆ భక్తి రోజులు మిగతాది మన ఇష్టం వచ్చినట్టు రక్తిలు
మనకి అట్రాక్షన్లు చేసుకుంటాం. అలా కాదనమాట. యేసు ప్రభుతో సహవాసం చేస్తే క్రీస్తును పోలి బ్రతకాలి. ఏ పాపం ఉండకూడదు, ఏ శాపం ఉండకూడదు, అన్యాయం, అబద్ధం, మోసం ఏం ఉండకూడదు, ఏ వంకరతనం, చెడుతనం ఏం ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు నిజాయితీగా బ్రతికినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడనమాట. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయానికి భయపడు. నీ దుడ్డికర్ర, నీ దండం నన్ను ఆదరించు, నన్ను కాపాడతాయి. ఇవన్నీ మాటలు చూసి నాకు చాలా మనసులో ఉప్పొంగిపోయింది. నిజంగా చేస్తాడా దేవుడు, నిజంగా కాపాడతాడా, ఈ నమ్ముకుందాం అని నాలో ఒక ఆశ పుట్టింది. ఇక బైబిల్ ఒకటి కొనుక్కొని రోజు రాత్రి పగలు నిద్ర లేకుండా తెల్లవారు చదువుతాను. ఆ మాటలు నాకు ఎంతో మనసులో నిండిపోయేది అనమాట. దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడాడు. నన్ను అప్పుల్లో నుంచి విడిపించడానికి పెయింటింగ్ పని, ఎప్పుడో చేసిన పెయింటింగ్ పని, మళ్ళీ ఆ పని ఓ సహోదరుల ద్వారా అప్పగించాడు. ఆ పనిలో నేను వెళ్ళింది మొదలుకొని వాక్యంలో నాతో మాట్లాడాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అన్నాడు. అలాగే ఒక పెయింటింగ్ మేస్త్రిగా నన్ను స్థాయిలకు నిలబెట్టి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి రంగుల మేస్త్రిగా నేను మరి ఎన్నో చేశాను. టౌన్ హాల్ చేస్తే నాకు సన్మానం, సాలో కప్పి సన్మానం చేసి ఒక గ్రేట్ పెయింటింగ్ మేస్త్రి విజయరాజు గారు అని నాకు దండేసి నాకు మెమోంటో ఇచ్చి నన్ను గణపరిచారు. అవన్నీ కాదు కానీ ఆ పనిలో దేవుడు నన్ను గొప్పవాడిగా చేశాడు, తలగా ఉంచాడు దేవుడు అన్నట్లు. నేను కూడా యథార్థంగా నడుతున్నా. ఒకరోజు ఇంత సంచి డబ్బు దొరికిందండి. ఆ డబ్బు తీసుకోకుండా అంతా ఇచ్చేసాను. అప్పుడు చాలా అప్పుల్లో ఉన్నా, చాలా బాధల్లో ఉన్నా, పోటుంటే పోవట్లేదు, రంగుల పని చేస్తున్నాను. కానీ అయినా సరే దేవుడు చెప్పాడు కదా, అన్యాయమైంది ఏది ముట్టుకోకూడదని, పరాయసం పాపం లాంటిది, మనకు వద్దు, పాము లాంటిది, అది వద్దని ఆ డబ్బు అండి అని డబ్బు కట్టలు మంచియే అన్నీ. అవి దొంగ నోట్లు కాదు, యథార్థమైనవి, అయ్యో అచ్చుగుద్దేసినవి కాదు, అవన్నీ లబ్బర్లు వేసి పెట్టినవి అన్నీ. 500 కాగితాలు, 100 కాగితాలు, ఇంక 50, 20 లేవు, అన్నీ 500, 100లే. ఆ డబ్బు కట్టలన్నీ కూడా చూసి నాకు భయం వేసేసింది. బాబోయ్, ఇలాంటి డబ్బు మనం ముట్టుకోకూడదు, మనం ప్రభువుని నమ్ముకున్నాం. బైబిల్ పట్టుకొని చెప్తున్నానండి. నేను తీసుకోవాలి, డబ్బు అంతా ఆయనకి ఇచ్చేసాను. ఇచ్చేసేటప్పటికి పనిచేసిన వాళ్ళందరూ చూసి, ఇన్ని పిచ్చేవాడు మంచివాడు ఎందుకు ఇచ్చేవాడే, యేసు ప్రభువుని నమ్ముకున్నాగా ఇలాంటివి తీసుకోకూడదని ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఆయన డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. నాకు రూపాయి ఇవ్వలేదు, నేను తీసుకోలేదండి. నేను అలాగే బ్రతుకుతున్న అప్పులను తీర్చుకున్నాను కష్టపడి. ఏలూరులో ఎవరు చేయకు వదిలేశారండి వాటర్ ట్యాంకులు భయం వేసి. అలాంటి ట్యాంకులు 14 ట్యాంకులు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తే అప్పులని తీరిపోయి 78,000 మిగిలిపోయిన వాటిల్లో. దేవుడు చేసిన గొప్ప కార్యం. ఒక పని తెలియనటువంటి వాళ్ళు తీసుకెళ్ళి పనులు చేశానండి. ఎంతమందినో మా పేట అంటే ఇక్కడ మన రామచంద్రరావు పేటలో బాలయోగ గొంతుని పక్కన ఉంటా పని చేతగానోడు అంటే వాడిని తీసుకెళ్ళి వాడిని పని చేసి, దేవుడు గొప్పవాడు కదా, ప్రభువే చూసుకుంటాడని. నాకు నష్టం వచ్చినా పర్లేదు, ఒకరికి ముద్దాన్నం పెట్టాలని అలాంటి స్థాయితో నేను బ్రతికి 20 సంవత్సరాల నుంచి రంగుల పనులని నన్ను నిమగ్నం చేసిన దేవుడు నన్ను సేవకుని చేశాడు. నీ నీతిని బట్టి నేను ఆస్వాదిస్తానని నన్ను గొప్ప సేవకుని చేశాడు, మంచి పాస్టర్ని చేశాడు. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, కష్టపడి చదువుకున్నాను. నా డబ్బులతో ఎవరితో ఆశపడకుండా నేను అలాగే సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను పిలిచి ఒక సేవ అప్పగించాడు. ఇప్పుడు మరి సేవ చేస్తున్న టైటస్ నగర్లో పాస్టర్గా నేను నడుస్తున్నాను. దేవుని యథార్థతలను బతుకుతున్నాను. మరణం వరకు నమ్మకం గుండుము, నీకు జీవకిరీటం ఇస్తాను అన్నాడు దేవుడు. అందుకని నేను ఆశపడి నడుపుతున్నాను. ఆ కృప నన్ను రక్షించింది, కాపాడింది. యేసుప్రభు నమ్ముకుని మళ్ళీ లోకంలో బతకూడదు. చాలామంది యేసుప్రభు నమ్ముకుంటారు, ఆయన కృప ఏంటో తెలియదు, ఆయన దయ ఏంటో తెలియదు, ఇష్టానుసారంగా లోకంలో బతుకుతారు, శాపగ్రస్తులు అయిపోతారు. కానీ మనం అలా ఉండకూడదండి. నేను తెలుసుకున్న దేవుని వాక్యాన్ని బట్టి ఆయన కృపకి పాత్రలు అవ్వటానికి, ఆయన కృప శాశ్వతమైన కృప అంట. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, అలాంటి శాశ్వతమైన కృప ఎవరికి ఇచ్చాడు? దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుతా అన్నాడు. ఇది ఇన్ని రకాలు మీకు చూపించిన 7 వాక్యాలు, 7 అంశాల్లో రాయబడినటువంటి అన్నింటిలో నిన్ను ఆదరించడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం దావీదుకు చూపించాను. శాశ్వతమైన కృపను నీకు చూపుతా అన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలుగుద్ది అన్నాడు. ఆయనకి ఇష్టం లేని వారికే, ఇష్టం లేని వారికి కాదండి. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకును నేను చూపేదను. దేవుని స్తోత్రం. దేవుడు ఆ దావీదుకే కాదండి, మనకు కూడా చూపుతున్నాడు. ఈ యుగ సమాప్తి వరకు ఎవరైనా సరే యేసు ప్రభువును ప్రేమించి ఆయన నీతిలో నడిస్తే ఖచ్చితంగా వారికి కూడా ఆయన కృప చూపుతాడు. కృప ఏం చేస్తుందో మీకు 7 మాటల్లో చెప్పి, ఆ కృప అంటే ఏంటి, ఏం చేస్తుంది? కృప నిన్ను రక్షిస్తుంది, కృప నిన్ను కాపాడుతుంది, కృప నిన్ను ఆదరిస్తుంది, కృప నిన్ను బలపరుస్తుంది. అంతేకాదు కృప నీకు సహాయం చేస్తుంది, కృప నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తుంది, కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృప ఎంత గొప్పదంటే ఇర్మియా గ్రంథంలోని చివరికి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిచ్చాడనమాట. అని శాశ్వతమైనటువంటిది, దేవుని ప్రేమ శాశ్వతమైనది, అందుకే మనల్ని ఇడిచిపెట్టకుండా కృప చూపుతున్నాను అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలా కాలం క్రిందట చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను. దేవుని స్తోత్రం. ఆ కృప చూపుతున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తే, దేవుడు ప్రేమించిన వారుడు భూమి మీద ధన్యుడు, దేవుని చేత ఆశీర్వాదం పొందిన వారు ధన్యులు అన్నాడు. అట్టి ఆశీర్వాదము కృప ద్వారా మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృప మనం మర్చిపోయిన మనల్ని మర్చిపోదండి. నీవు కానీ ఆయన నీతిలో నిలిచి ఉంటే ఆయన కృపకు పాత్రులమై ఉంటామని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించడం గాక. మరి కృపా సత్యం కోసం మరలా వాక్యంలో వినండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీకు ఎవరికైనా బలహీనంగా ఉన్నా, ఏమన్నా అనారోగ్యంగా ఉన్నా, నా నెంబర్లు మీకు కనిపిస్తున్నాయి టీవీ మీద. ఏ నెంబర్కైనా, 2 నెంబర్లు ఏ నెంబర్ అయినా నాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుని యొక్క ఆయన కొరకు గొప్ప కార్యం చేసి స్వస్థపరుస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరిచాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నాయన గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు ప్రభువా, నరులను రక్షించడానికి కృపా సత్యముగా ఈ లోకంలో నిలిచి ప్రభువా, ఆ కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన మా తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మీ కృప ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, మీ కృప ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు, మీ కృప ద్వారా ప్రభువా మాకు సహాయం చేసే దేవుడు, మీ కృప ద్వారా మాకు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు తండ్రి ప్రభువా. అయ్యా మీ కృప నాయన అనేకమైన గొప్ప కార్యాలు చేసేది. మీ కృప మాకు సమాధానం ఇచ్చేది ప్రభువా. మీ కృప మాకు జవాబు ఇచ్చేది ప్రభువా. మీ కృప మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు ప్రభువా ప్రతిఫలం అనుగ్రహించేది తండ్రి. ఇంత గొప్ప కృపను ప్రభువా నిర్లక్ష్యం చేస్తే నాయన ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరు దిక్కు తండ్రి. అందుకే ప్రభువా మీ వాక్యంలో సెలవిచ్చారు, శాశ్వతమైనటువంటి కృపను నాయన మాకు చూపుతానని ప్రభువా. అయ్యా ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు నాయన. ఈ లోకము వ్యర్థం. ఒకరోజు ప్రభువా మేము చచ్చిపోతాం. ఈ లోకంలో బతుకు శాశ్వతం కాదు నాయన. నీ కృప శాశ్వతమైనది ప్రభువా. అటు శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విడవకుండా నీ కృప చూపుతున్నానని వాగ్దానం చేస్తున్నాయి. అట్టి కృపకు భాగ్యముగా, బాధ్యతలుగా, అద్భుతముగా గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ కృపలో మేము భాగ్యం పొందినట్లు, బాధ్యత కలిగి నీలో నడుచుకున్నట్లు సహాయం చేయండి. ఎన్నడూ ప్రభు కృపను పోనీయకుండా మేము కృపకు అంటబెట్టబడి బ్రతికే భాగ్యం అనుగ్రహించండి. అలాగే ప్రభు మరి నాయన వాక్యాన్ని విన్న బిడ్డలు, నాయన చూస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ప్రభు నిన్ను నమ్ముకొని నీ కృపకు పాత్రులయ్యే భాగ్యం అనుగ్రహించండి. మీ కృప, మీ కనికారు, మీ దీవెనతో నడిపించండి తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి ఈ పరిచర్యను మరి ఏ విధమైనటువంటిది ఎవరి నుంచి ఆశించకుండా ప్రభు అయ్యా మేము కష్టపడి ఈ పరిచర్య చేయడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే ప్రభు మరి నాయన ఈ యొక్క స్వార్థను నడుపుతున్నటువంటి ఆ హెవెన్ టీవీ సంస్థను అయ్యా పవన్ కుమార్ గారిని, వారి భార్యను, బిడ్డలను, వారి కుటుంబాలని దీవించు తండ్రి. అలాగే ప్రభు మరి ఈ యొక్క ఛానల్ ద్వారా ఎందరో వాక్యం చెప్తున్నారు, అందరినీ బలపరుస్తండి, అందరినీ ఆత్మతో నింపుతండి. అందరూ ప్రభు యథార్థమైనటువంటి మార్గంలో నడిచే భాగ్యం అనుగ్రహించండి. దేనిని ఆశించకుండా ప్రభు నీ నుండి ప్రభు ఆశతో, ఆలోచనతో నీ యొక్క పరిశుద్ధమైన సువార్తలో నడిచేలాగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావములన్నీ పొందుకోమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మంచిది, మంచిది. ఉంటామండి. మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా. మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఎంతో చిత్రమే. స్నేహం, నీ స్నేహం